గురుగారు కార్తీక మాసంలో కూడా చాలా మంది సోమవారాలు కానీ లేదంటే వేరే ఏ రోజైనా సరే చాలా మంది ఉపవాసం అనేది ఉంటుంటారు అనమాట. ఉపవాసం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటారు? నక్తం ఔషధీకృతం. నక్తం అనేది ఔషధమే అని అంటారు. నక్తం అనేది ఔషధం. అంటే కార్తీక మాసంలో ఎందుకు విశేషము అని అడిగితే, ప్రతి మాసంలో కూడా 2 ఏకాదశుల నక్తము, ఒక మాస శివరాత్రి నక్తము, ఒక సంకష్టహర చతుర్థి నక్తము, ఇవి తప్పకుండా ఉండాలి మనం. ఇవి ప్రతి మాసంలో 5 నక్తాలు, అంటే నక్తం అంటే ఉపవాసం. అలాగే కార్తీక మాసం మొత్తం కూడా నక్తం ఉండాలని చెప్పారు. అంటే అలా చెప్పేది రోజు ఈ 30 రోజులు ఉపవాసం కాదు, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తినకుండా రాత్రి మనం చుక్కను చూసి మనం భోజనం చేయడం, అంటే చంద్ర దర్శనం అయిన తర్వాత మనం భోజనం చేయాలి. ఇది కార్తీక నక్తం అంటారు దీన్ని. కొంతమంది ఈ కార్తీక మాసంలో సోమవారం పూర్తిగా అంటే 24 గంటలు ఉపవాసం ఉంటూ, మనకి లెక్క ఏమిటి, సోమవారం అంటే ఉదయం నుంచి ఉదయం వరకు సోమవారం, సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఒకటే వారం మనకి. కాబట్టి మీరు అలా ఉదయం నుంచి వారం కాబట్టి కొంతమంది సోమవారం మొత్తం కూడా మనకి నక్తంగా ఉంటూ అంటే ఉపవాసంగా ఉంటూ, ఉదయం మళ్ళీ మంగళవారం ఉదయం స్వామివారి అభిషేకం చేసుకొని బ్రాహ్మణులకి భోజనం పెట్టి వీళ్ళు భోజనం చేస్తారు. ఇది సోమవార నక్తం అంటారు దీన్ని. ఇది కార్తీక మాసంలో విశేషమైంది. అసలు నక్తం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, లోపల మనకి ఒక మనిషికి కడుపులో ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ఉంటామో అనేకమైనటువంటి కొవ్వు పదార్థాలు, మనకి మలినాలు చాలా ఉంటాయి, మలినాలు అంటారు వాటిని. మనకు తెలియకుండా అనేక రకాల టిష్యూస్ ఉంటాయి లోపల. ఇవన్నీ కూడా లోపల ఎప్పుడైతే మనకి ఆహారం ఖాళీగా ఉందో లోపల మనకి బ్యాక్టీరియాలు ఉంటాయి, మంచి వైట్ సెల్స్ కూడా ఉంటాయి. అవి ఏదో తినేస్తుంటాయి. వాటికి ఆక టైం ఉండదు, 8 hours తర్వాత అవి తినేస్తూ ఉంటాయి. మనకి నక్తం ఉన్నప్పుడు లోపల టిష్యూ ఉంటే కొవ్వు ఉంటాయి కదా, ఆ కొవ్వు తినేస్తుంటాయి. అవి పూర్తిగా తినేసేసి అవి మనల్ని అంటే ప్యూరిఫై చేస్తాయి. బాడీ ఇన్సైడ్ బాడీలో ప్యూరిఫై ఎక్కువ ఉంటుంది. సో దాని అవుతుంది మర్నాడు మనం తినేసరికి పదార్థం అంతా కూడా ప్యూర్గా మనకి బాడీలోకి వెళ్ళేసి మన జీర్ణ ప్రక్రియ బాగా ఉండడం, కాంతివంతమైన శరీరాన్ని పొందుకోవడం, మంచి నేత్ర మనకి కళ్ళు బాగా కనిపించడం, దంతాలు కూడా గట్టిపడడం, ఇవన్నీ కూడా ఒక్కరోజు ఉపవాసం అంత బలం ఉంటుంది మనకి. అలాంటిది నెలలో 5 రోజులు చేస్తే ఎలా ఉంటుంది, ఇంకా విషయం. అలాంటిది 30 రోజులు చేస్తే సంవత్సరం పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో అంటే కార్తీక మాసంలో నక్తముగా ఉండడం వల్ల ముఖ్యంగా ఈశ్వరుడికే ఇష్టం, ఈశ్వరుడికి అనుగ్రహం. అలా అని చెప్పేసి మధ్యాహ్నం ఏం తినకుండా ఉండాలంటే, కడుపులో అగ్నిహోత్రుడు ఉంటాడు, ఒక్క పండు, ఒక అరటి పండు, ఒక జామకాయ తింటావా, ఒక ఆపిల్ తింటావా, ఒక చుక్క పాలు, ఒక గ్లాస్ పాలు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, ఈ 3 పళ్ళు, లేదా ఉదయం మధ్యాహ్నం. మరి ఇంత ఇనిపళ్ళు కాదు, ఒక్క పండు. ఎందుకు, లోపల జఠరాయులు అగ్నిహోత్రుడు ఉంటాడు, ఆయనకి నైవేద్యం పెట్టాలి మనం. కాబట్టి కాసిన ఒక గప్పెడు పాలు, ఒక పండు తినేస్తే తప్పకుండా. ఎందుకు అది కూడా తినాలి, నక్తం ఉన్నవాడికి బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది. అంటే నిస్సత్తువ, నీరసము, ఇంకా నాకు నిద్రొస్తుంది వాడికి అనిపిస్తుంది, నిద్రొస్తున్నట్టుంది నాకు. ఈ తినడం వల్ల భగవంతుడి మీద ప్రేరణ పెరుగుతుంది, అంటే భగవంతుడి మీద శ్రద్ధ పెరుగుతుంది. కాబట్టి ఆ ఒక్క పండున తిని భగవంతుడిని కొల్చడానికి, భగవంతుని వేడుకోవడానికి శక్తి కాదు, కాబట్టి శక్తి తీసుకోవడానికి అది ప్రయత్నం చేస్తారు. అంటే చాలా మంది కూడా ఏదన్నా పూజ స్టార్ట్ చేయాలన్నా కూడా కొందరు తిని స్టార్ట్ చేసేస్తారు పూజ చేయాలంటే, కొందరు తినకుండా స్టార్ట్ చేస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారు? ఒకటి, అసలు దానికి ఉండేటువంటి కార్యక్రమం అంటే ఏం కార్యక్రమం చేస్తున్నారు, ప్లస్ తినేవాడి వయసు ఎంత, తినేవాడి యొక్క మానసిక స్థితి ఏమిటి, తినేవాడి ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అశక్తులు ఉంటారు, గర్భిణీ స్త్రీ ఉంటుంది, ఆ వ్రతం చేసుకుంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం గురుగారు నాకు 8 నెలలు వచ్చింది, వ్రతం చేసుకుంటాం, మంచిదే. 8 నెలల వ్రతం చేయొచ్చా, చేసుకోవచ్చు. ఎవరు చేద్దాని చెప్పాడు, చేసుకోవచ్చు. కానీ వంగి చేయడం వల్ల లేవడం నీకు ఇబ్బంది అయితే వేరే సహాయం తీసుకొని వచ్చాయి. మరి 8 నెలల గర్భవతి ఆమె తిరుగుకునేట్టు ఉంటుంది. ఈమె తిరుపతి లోపల శిశువు ఉంటాడు కదా, వాడికి అమ్మాయికో అబ్బాయికో కావాలి కదా, కాబట్టి తప్పకుండా తను స్వీకరించాలి. 80 ఏళ్ళ వృద్ధుడు ఉన్నాడు, వృద్ధురాలు ఉంది, మంచిగా వ్రతం చేసుకోవాలి, తినవచ్చు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. అలా ఏం తినాలి, అక్కడ అన్నం పనికిరాదు, అన్నము పనికిరాదు, అన్నము పప్పు అన్నము కూరలు పనికిరావు. ఏం తినొచ్చు, సులువైనటువంటి పదార్థం, ఏదైనా తేలికగా జీర్ణమయ్యే పదార్థం, అంటే ముఖ్యంగా సత్తుపిండి అని ఉంటుంది, సత్తుపిండి, దాన్ని మనం తినవచ్చు. సత్తుపిండి తినవచ్చు, రాగి జావ తినవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. అశక్తులకి మాత్రమే తిని పూజ చేయవచ్చును. శక్తులైన వారు ఎవరైనా అంటే శక్తి ఉన్న వారు ఎవరైనా సరే తినకుండానే పూజ చేయాలి, ఏది తినకుండా పూజ చేయాలి. ధన్యవాదాలు. శుభమస్తు.